అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని వెనక్కి పంపించేందుకు అవసరమైతే నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించేందుకు సిద్ధమని డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. ఇటీవల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ట్రంప్ వచ్చే జనవరి 20న ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలోనే తన కేబినెట్ మినిస్టర్లను, సలహాదారులను ట్రంప్ ఎన్నుకుంటున్నారు. కీలక పోస్టుల్లో తనకు నమ్మకస్తులను, సమర్థులను నియమిస్తున్నారు. ఎన్నికల ప్రచార సందర్భంగా తాను ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని వెతికి పట్టుకుని వారి దేశాలకు పంపించనున్నట్లుగా ట్రంప్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇందుకోసం అమరవైతే బోర్డర్ సెక్యూరిటీ అంశంపై జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించేందుకు సిద్ధమని వెల్లడించాయి. నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించి సైనిక బలగాల సాయంతో మాస్ డిపోటేషన్ చేపట్టనున్నట్లుగా పేర్కొన్నాయి. అమెరికాలోని అక్రమ మార్గాల ద్వారా చేరుకుని అధికారుల కళ్లుగప్పి దేశంలోనే ఉంటున్న వారి పట్టుకుని వెనక్కి పంపించాలని ట్రంప్ నిర్ణయించారు. అదే సమయంలో మెక్సికో బోర్డర్ నుంచి అక్రమంగా అమెరికాలోకి అడుగుపెట్టే మార్గాలను మూసివేయనున్నట్లుగా తెలియజేశారు. బోర్డర్లో అక్రమ వలసలను అడ్డుకుంటామని పేర్కొన్నారు.